మీకు చేదుగా లేని బియర్ తాగాలనుందా? అయితే ఈ రీల్ ఎండ్ దాకా చూడండి. మనం గోల్డెన్ హేజ్ తయారు చేసేటప్పుడు వీటితో ఈస్ట్ తో పాటు మనం కొంత ఆరెంజ్ పీల్స్, కొరియాండర్ కూడా వేస్తాం. దానివల్ల బియర్ కి ఒక స్లైట్ ఆరెంజిష్ టేస్ట్, ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. అప్పుడు పియర్ సెల్లిస్ అనే బ్రూవర్ దీన్ని మళ్ళీ పాపులరైజ్ చేసి హోగార్డెన్ అనే బియర్ స్టార్ట్ చేసి మన అందరికీ ఈ బియర్ ని తీసుకొచ్చాడు. ఈ బెల్జియన్ వీట్ బియర్ ట్రెడిషన్ తర్వాత హోగార్డెన్ ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి గోల్డెన్ హేజ్ అనేది మన మైక్రో బ్రూవరీలో పెట్టాము. ఫినిష్ మాత్రం సూపర్ స్మూత్ గా ఉంది. నిజంగా ఈ బియర్ ఎలా ఉంది అంటే సాయంత్రం సూర్యుడిని గ్లాస్ లోకి తీసుకొచ్చి మధ్యాహ్నం మనకి సర్వ్ చేసినట్టుంది. దీంతో మనకి కాంటినెంటల్ స్టైల్లో గ్రిల్ చేసిన ప్రాన్స్ గానీ, ఫిష్ గానీ, చీజ్ బాల్స్ గానీ, లేకపోతే మైల్డ్ స్పైసీ స్టార్టర్స్, పనీర్ టిక్కా, చికెన్ టిక్కా లాంటి చాలా బాగా ఉంటాయి. మీకు ఫుడ్ మన బియర్ ఎలా ఉండాలంటే బియర్ పేరింగ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ లాగా మనకి బియర్ కి కరెక్ట్ స్టార్టర్ ఉంటే దాని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయిపోతుంది. గోల్డెన్ బూజ్ లో గోల్డెన్ హేస్ తో గోల్డెన్ ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీ బియర్ పార్ట్నర్ ని ట్యాగ్ చేయండి. ఈ బియర్ కోసం ఏదైనా రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.